ఓ భక్తుడా, నువ్వు దేవుడిని ప్రతిరోజు స్తుతిస్తూ ఉన్నావా? దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది: సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందతగినది అని. దేవుడు మన పట్ల చేసే కార్యాలను చూసినప్పుడు మనము ఆయనను స్తుతించకుండా ఎలా ఉండగలము? ప్రతిరోజు మనకు తెలిసిన వారు, తెలియని వారు, గనులైన వారు, ధనమున్నవారు, బలమున్నవారు మన ముందు ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. మనం ఇంకనూ సజీవులముగా ఉన్నామంటే, మనం ఇంకా ఆరోగ్యంగా ఉన్నాము అంటే అది కేవలం దేవుని కృప. మన శక్తి కాదు, మన బలము కాదు, మనం పాటించే ఆరోగ్య సూత్రాల వల్ల కాదు, కేవలం దేవుని కృప మాత్రమే. ప్రతిరోజు మనకు తెలియకుండానే మనం ఎన్నో అపాయముల నుంచి తప్పించబడుతూ ఉన్నాము. అది ఎప్పుడైనా ఆలోచించావా? మన జీవిత దినములు క్షేమకరముగా ప్రయాణిస్తున్నాము అంటే అది దేవుని కృప కాదా? ఇది కనుక నువ్వు గుర్తించినట్లయితే దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేవు. భక్తుడైన దావీదు దినమునకు 7 మార్లు దేవుణ్ణి స్తుతించేవాడు. దానియేలు దినమునకు 3 మారు దేవుణ్ణి స్తుతించేవాడని బైబిల్ మనకు తెలియజేస్తుంది. ఈ క్షణము నుంచే నువ్వు ఆయనను స్తుతించుట ప్రారంభించు. మనము స్తుతించుటకు ఆయన అర్హుడు, మన ఆరాధనకు ఆయన మాత్రమే యోగ్యుడు. ఆమేన్.